వెళ్ళక ముందు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, ఈ విషయాలు బట్టి కొన్నిసార్లు మన ప్రార్థనలకి అడ్డంకులు ఉంటాయి. ఆ విషయాలు ఏంటో తెలుసుకోండి. ఒకవేళ అవి మీలో ఉంటే పరీక్షించుకోండి, పశ్చాత్తాపడండి, హృదయపూర్వకంగా విడిచిపెట్టండి. అప్పుడు నిశ్చయంగా మీ ప్రతి ప్రార్థనకి జవాబు ఉంటుంది. ఈరోజు వీ హ్యావ్ టు క్రాస్ ఓవర్. నా జీవితంలో అన్ఆన్సర్డ్ ప్రేయర్ ఉంది అనేసి నేను సెటిల్ అయిపోతే ఇంకేమో, ఇంకా దేవుడు ఆలకించడేమో, ఒకవేళ ఇది దేవుని చిత్తం కాదేమో అని చాలామంది వారికి వారే నిశ్చయం చేసుకుంటారు. ఓహో, ఈ ప్రార్థనకి జవాబు రావట్లేదంటే ఇది దేవుని చిత్తం కాదేమో. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడా? అది దేవుని వాక్యానుసారమైన ప్రార్థనేనా? అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థనే చేసినట్లయితే మీకు జవాబు రావట్లేదంటే జవాబు వచ్చేంత వరకు పోరాడుతూనే ఉండాలి. కానీ ఇంకా రాదేమో, సెటిల్ అయిపోదాం, ఇంకా రాదేమో, వదులుకుందాం, ఇంకా రాదేమో అని యూ విల్ నాట్ సెటిల్ విత్ ఇట్. యూ విల్ హ్యావ్ టు ఫైట్. సో ఈరోజు